రామ్ స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి యేసు రాజా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మన జీవితాల్లో నువ్వు చేస్తున్న మేలులకై, ఉపకారాలకై నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ప్రతి దినాన్ని మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి రాత్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. ఎంతో ప్రభు అయ్యా ఎంతో అలుపులమైన మమ్మల్ని భద్రపరుస్తున్న ఆయన ఈ రోజు వరకు అద్భుత రీతిగా నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా కృపగల తండ్రి, కృపగల దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగల తండ్రి యేసు రాజా, హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవా, ఓ స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి యేసు రాజా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నూతన దినాన్ని బట్టి నాయన అయ్యా నూతన ప్రభు మరి వారాలు ప్రభు కొత్తకు ప్రతి వారాన్ని ఇస్తున్నా అయ్యా, నెలలు ఇస్తున్నావు, సంవత్సరాలను ఇస్తున్నా అయ్యా. మించజాలని వయ పరిమాణం మాకు ప్రభు నియమించి ఉన్నా అయ్యా. ఏ రోజు ప్రభు చివరి దినం అవుతుందో తెలియదు, ఏ గడియ చివరి గడియ అవుతుందో తెలియదు నాయన. అయ్యా ప్రభు ఎంతగానో సిద్ధపడాల్సి ఉంది, ఎంతగానో మార్పు చెందవలసి ఉంది, ఎంతగానో ప్రభు ఎంతగానో ప్రభు నీ వాక్య ప్రకారంగా ప్రభు మరి సిద్ధపడాల్సి ఉంది, మార్చబడాల్సి ఉంది తండ్రి. నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి నాయన తండ్రి. అయ్యా మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నా అయ్యా. ఎంతో అల్పులం అయోగ్యులమైన ఆయన మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతో అల్పులం అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మా జీవితాలను నువ్వు మార్చు నాయన, మా బ్రతుకులను నువ్వు మార్చు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగల తండ్రి యేసు రాజా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, యేసు క్రీస్తు రక్తంలో జయం, ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, యేసు క్రీస్తు రక్తంలో జయం, ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, యేసు క్రీస్తు రక్తంలో జయం, ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, యేసు క్రీస్తు రక్తంలో జయం, ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, యేసు క్రీస్తు రక్తంలో జయం, యేసు క్రీస్తు రక్తంలో జయం, ప్రభేసు క్రీస్తు రక్తంలో జయం, యేసు క్రీస్తు రక్తంలో జయం. ప్రభు హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, ఓ స్తుతి స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా. రిగర భౌషద రిగర భౌషద రిగర భౌషద రిగర భౌషంద రిగర బరబా రిగర భౌషద రిగర భౌషంద రిగర భౌషద రిగర బరబా. హల్లెలూయా, హల్లెలూయా. కృపగల తండ్రి యేసు రాజానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు, సమయాన్ని బట్టి దినాన్ని బట్టి నీకు వందనాలు నాయనా తండ్రి. గడియని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో నువ్వు చేస్తున్న అనేకమైన మేళ్ళు ఉపకారాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా తండ్రి. రికరబో షదరికరబో రిగరబో షదరికరబో 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 షదరికరబా రిగరబో షదరికరబో 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 షదరికరబా రిగరబో షదరికరబో 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 షదరికరబరబా. హల్లెలూయా. యా కృపగల తండ్రి యేసు రాజా, యేసు రాజా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధ ఆత్మదేవ, స్తోత్రం నాయన. అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తండ్రి రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మిక్కిలి అలుపులం అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి పాపం, అపరాధం, దోషములను క్షమించు. నీ రక్తం చేత కడిగి పవిత్రం చేయి, శుద్ధి చేయి నాయన. నీ చిత్తం మా జీవితం నెరవేర్చు నాయన తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగల తండ్రి యేసు రాజా, నీకే వందనాలు, వందనాలు. రికర భవిష్యద రికర భవిష్యద రికర భవిష్యంద రికర భవిష్యద్ద రికర భవిష్యద్ద రికర బరబా రికర భవిష్యంద రికర భవిష్యద్ద రికర భవిష్యంద రికర బరబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాలమందు హల్లెలూయా సంఘక్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘము, క్రీస్తు సంఘము, దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము ఏదైతే ఉందో ఆ సంఘం కోసం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చర్చ్ బిల్డింగుల కోసం కాదు, సంస్థల కోసం కాదు, కానీ దేవుని వాక్య ప్రకారమైన సంఘము లోకమంతట్లో అక్కడక్కడ ఎంతో హింసలు, నిందలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, క్రైస్తవుల మీద ఎన్నో విధాల దాడులు జరుగుతున్న సమయంలో సంఘం క్షేమంగా ఉండాలి, సంఘం బలంగా ఉండాలి, సంఘము క్రీస్తు కొరకు నిలబడి ఆయన కొరకు అత సాక్షుల గుంపులో చేర్చబడాలి. ఏ విశ్వాసి కూడా వెనకకు తగ్గకుండా, ఏ విశ్వాసి కూడా తిరిగి పాపంలోనికి, చీకట్లోనికి వెళ్ళిపోకుండా, పరిస్థితులు తారుమారైనప్పుడు వాటిని చూసి భయపడకుండా, కలవరపడకుండా, సింహాల వలె గర్జిస్తూ వీర యోధుల వలె, సైనికుల వలె ముందుకు సాగాలని మనం ప్రార్థన చేద్దాం. సంఘక్షేమం కొరకు, దేవుని సంఘక్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సంఘం అభివృద్ధి చెందాలి. చాలా మంది సంఘాన్ని చీల్చడానికి లేదా సంఘాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మరి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే సంఘం అభివృద్ధి చెందుతుంది. అంత దినాలలో ఎంత హింసలు, ఎన్ని బాధలు, ఎన్ని పరిస్థితులు వస్తే సంఘం అంతగా అభివృద్ధి చెందుతుంది, అంతగా వ్యాపిస్తుంది. అది చరిత్ర మనకు తెలియజేస్తుంది. కాబట్టి సంఘ వ్యాప్తి కోసము, సంఘాభివృద్ధి కోసము, అలాగే దేవుని సంఘం అన్ని విషయాలలో ఎదగాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క కుటుంబం క్రీస్తుని పోలిన జీవితాన్ని వారు జీవించాలి. అలాగే జీవం గల దేవుని సంఘం యొక్క స్థాపన, చర్చ్ బిల్డింగ్ల గురించి నేను చెప్పటం లేదు, బిల్డింగ్ షెడ్డులు, బిల్డింగులు, వీటి గురించి కాదు నేను చెప్పేది. జీవం గల దేవుని సంఘం సాతాను యొక్క స్థావరాలు కూల్చబడాలి. సాతాను యొక్క ఒక అడ్డ ఏదైతే ఉందో దాని యొక్క స్థావరాలు ఏవైతున్నాయో అవన్నీ కూల్చబడి క్రీస్తు సంఘం, దేవుని సంఘం కట్టబడాలి. కాబట్టి అందరూ నోరు తెరిచి చక్కగా సంఘక్షేమం కొరకు ప్రార్థిద్దాం. ఎంతో మంది ఎన్నో విధాలుగా సేవకులు, విశ్వాసులు, రకరకాల దేవుని సంఘములో ఉన్నటువంటి వారు ఎన్నో బాధలు, హింసలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, వ్యాధులు, రకరకాల వరదల చేత, రకరకాల ప్రకృతి సంబంధమైన బాధలు, ఆయా రాష్ట్రాల్లో ఆయా పరిస్థితులు, దుష్టుల చేత రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి దేవుడు కృపనిచ్చులాగున ఆ సంఘక్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. సంఘం క్షేమంగా ఉండాలి. ప్రభు రాజ్యానికి వందనాలు. సంఘం అభివృద్ధి చెందాలి. ఆత్మాభిషేకం ఒక్కొక్కరికి అనుగ్రహించి గొప్పగా నువ్వు నిలబెట్టిన ఆయన, నీ జీవం గల సంఘం కట్టబడాలి. నేను నా సంఘమును కట్టుదునని పాతాళ లోకపు ద్వారం దాని ఎదుట నిలవనేరవన్నా. అయ్యా నీవు కట్టమని వేడుకొంచున్నా. నీ సంఘమును కట్టు అయ్యా. నీ జీవం గల సంఘం స్థాపింపబట్టకు, వ్యాపింపబట్టకు నాయన, అయ్యా అభివృద్ధి చెందుటకు నాయన, ప్రభు క్షేమంగా ఉండటకు నువ్వు సహాయం చేయి. దైవ సేవకులు నిలబెట్టు, మంచి విశ్వాసం నిలబెట్టు నాయన. అనేకులను ఇంకా రక్షణలోనికి నడిపించు, రక్షణ మార్గంలోనికి నడిపించు తండ్రి. నీ ఆత్మ కార్యం బహుబలంగా నువ్వు జరిగించమని వేడుకొంచున్నాను తండ్రి. నీ ఆత్మ కార్యం జరిగించు నాయన. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. నీవే కనికరించమని వేడుకొంచున్నాను. అలాగే మన మధ్యలో సంఘ సభ్యుల కోసం కూడా ప్రార్థన చేద్దాం. సంఘములో చేర్చబడిన వారు, మరి సంఘములో చేర్చబడిన వారు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వాక్య ప్రకారంగా వారు ఉండలాగున ప్రార్థన చేద్దాం. దురాలోచనలకు కానీ, దురలవాట్లకు కానీ, లేదా భయంకరమైన పాపపు క్రియలకు చోటు ఇవ్వకుండా భయము, భక్తి కలిగి విధేయులై ప్రభువునందు వర్ధిల్లులాగున వారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మరి మనము దేని కోసం ప్రార్థన చేయాలో కూడా నేను మీకు చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నాను. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా బాప్టిజం తీసుకోవాలి. ఎవరు కూడా బాప్టిజం తీసుకోకుండా ఏదో కాలక్షేపం కోసమో లేదా ఏదో టైంపాస్ కోసం ప్రార్థనకు రావటం కాదు. ప్రతి ఒక్కరూ పాపం కొరకు చనిపోయి దేవుని కోసం బ్రతకాలి. ప్రభు కోసం బ్రతికేటువంటి ఒక రోషం గల జీవితాన్ని వాళ్ళు జీవించాలి. నీతి గల, యథార్థత గల జీవితాన్ని వాళ్ళు జీవించాలి. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ఒక్కరైనా, ఇద్దరైనా, ఎవరైనా సరే బాప్టిజం తీసుకొని పరిస్థితులు ఉండకుండా
వారు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో బాప్టిజం తీసుకొని క్రీస్తును ధరించుకొని మరి దేవుని ఇంట చేర్చబడాలని ప్రార్థన చేద్దాం. అలాగే పరిశుద్ధాత్మ పొందని వారు కూడా పరిశుద్ధాత్మ పొందాలని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ పొందని వారు చాలా మంది ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ పొందని వారు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల చాలా అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తి చివరి దినాల్లో చాలా అవసరమై ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని, శక్తిని నింపుదలను పొందుకొని రోషం కలిగి మరి ఆత్మాభిషేకంలో ముందుకు సాగాలి ప్రతి ఒక్కరు కూడా. నేను అభిషేకానికి సంబంధించిన విషయము గత శుక్రవారాలు ఉపవాస మీటింగ్లో చాలా స్పష్టంగా అభిషేకం ఏంటి, అభిషేకం ఎంత అవసరము, ఇవన్నీ కూడా నేను చాలా విషయాలు చెప్పాను. అలాగే యేసుతో సహవాసం చేసేవారై ఉండాలి. దుష్ట సాంగత్యము నుండి, లోక స్నేహము నుండి వేరై యేసు ప్రభుతో అన్యోన్య సహవాసం చేసేవారిగా సంఘ సభ్యులు ఉండాలని, విశ్వాసులైన వారు ఉండాలని ఆశపడుతుంది. కేవలం మన సంఘం గురించే కాకుండా ఇంకా లైవ్లో పాల్గొనేవారు ఏ సంఘానికి వెళ్ళినా మరి వారి జీవితాలు మరి ఈ వాక్య ప్రకారంగా కట్టబడాలని మనం నిజాయితీగా ప్రార్థన చేద్దాం. అలాగే దుష్టాత్మల చేత పీడింపబడుతున్న వారు, దురలవాట్ల చేత బందీలై ఉన్న వారిని కూడా దేవుడు విడిపించలాగున వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి చాలా మంది సేవకు సమర్పణ చేసుకోవాల్సిన సమయం ఇది. తమ స్వార్థం కోసం, స్వలాభాల కోసం చాలా మంది జీవిస్తూ ఉన్నారు. మరి అలాంటి వారు మరి దేవుని నిస్వార్థమైన జీవితాన్ని జీవించుటకు, మరి దేవుని సేవ చేయుటకు సమర్పణ చేసుకోవాలని మేము ప్రార్థన చేద్దాం. మరి నామకార్థ క్రైస్తవుల నుంచి కానీ లేదా అన్యుల నుంచి కానీ ఎవరైనా దేవుని రక్షణలోకి వచ్చిన వారు మరి ఆయన సేవ చేయడానికి రోషం కలిగి ముందుకు రావాలని మనం ప్రార్థన చేద్దాం. మరి సంఘ సభ్యులుగా మీలో కూడా మరి అలాంటి భారం ఉంటే మీరు కూడా ముందుకు రండి. ఎందుకంటే దేవుడిచ్చిన భారాన్ని తిరస్కరించడం మంచిది కాదు. ఎందుకంటే అది చాలా అనార్థానికి దారి తీస్తుంది. కాబట్టి అందుకే దేవుని మహాకృపను బట్టి మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, యవనులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, వాళ్ళు ఏ వయసులో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా దేవుని సేవార్థమే సమర్పణ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే సేవ బలంగా జరగాలి, విస్తరించాలి, అనేకులకు ఈ వాక్యము, ఈ బోధ లేదా ఈ సువార్త అందాలి అంటే చాలా మంది కావాలి. కాబట్టి దేవుడి మహాకృపను బట్టి అంత్య దినాలలో దేవుడు ఎవరిని బలవంతం చేయటం లేదు, కానీ మరి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. ఒకవేళ నీవు ముందుకు రాకపోతే దేవుడు ఇంకా ఎవరినైనా తీసుకొని వస్తాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళని చూసి నేను కూడా సేవకు వస్తాను, నేను కూడా సేవ చేస్తానంటే అప్పుడు ఈ అవకాశం నీకు ఉండదు. ఎందుకంటే నీకు ఇవ్వబడిన అవకాశాన్ని బుద్ధిపూర్వకంగా నువ్వు నిర్లక్ష్యం చేసి తిరస్కరించావు, తృణీకరించావు. కాబట్టి దేవునికి రోషం కలిగి నీకంటే శ్రేష్ఠులు, నీకంటే గనులను దేవుడు తీసుకొచ్చి వారిని తన సేవలో వాడుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా దేవుని పిలుపుని పెడచెవిన పెట్టడం మంచి విషయము కాదు. అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రార్థన చేయండి, మంచిగా నోరు తెరిచి చక్కగా ప్రార్థన చేద్దాం. సంఘ సభ్యుల్లో ప్రతి ఒక్కరు కూడా బాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నిండుకోవాలి, క్రీస్తుతో చక్కని సహవాసం చేయాలి. అలాగే దుష్టాత్మల చేత లేదా దురలవాట్ల చేత బానిసలుగా ఉంటున్న వారు విడిపింపబడాలి, రక్షింపబడాలి. అలాగే సేవార్థమై ఒక్కొక్కరు సమర్పణ చేసుకోవాలని ప్రార్థన. చాలా మంది సేవ చేస్తామంటారు కానీ ముందుకు రారు. అది కేవలము వినువారిని మోసపుచ్చేటువంటి మాటలు. వారికి నిజంగా భారం ఉంటే వారు నోటితో కాదు కానీ ముందుకు వచ్చి చెప్తారు. వారి క్రియల ద్వారా దేవుని సేవ చేస్తాము అని వారి క్రియ చెప్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ హల్లెలూయా స్తోత్రం నాయన తండ్రి. సంఘ సభ్యుల కోసం, అలాగే సంఘ క్షేమం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య కోసం కూడా మనము గత దినాల్లో ప్రార్థన చేశాము. మరొకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాము. చిన్న పరిచర్య, చిన్న గుంపులు, వందల వేల మంది మన దగ్గర లేకపోవచ్చు. మనం అది కోరటం లేదు, గుంపు ఎక్కువగా ఉండాలని. కొద్దివారైనప్పటికీ దేవుని సాక్షులుగా ఉండాలి, దేవుని మహిమార్థమే జీవించాలని ఆశతోనే ఈ యొక్క సేవలో మనం ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చిన్న గుంపులు మనం చూస్తున్నట్లయితే కూకట్పల్లిలో కూడా మరి చిన్నగా అక్కడ ఒక కుటుంబం దేవుడు నిలబెట్టాడు. అక్కడ సేవ స్టార్ట్ అయ్యింది, సహవాసం జరుగుతుంది.
ఇంకా అనేకమైన ఆత్మలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని వారు రావాలని, అనేకమైన ఆత్మలు రక్షింపబడాలని మనం ప్రార్థిద్దాం, భారమెత్తి ప్రార్థిద్దాం. అలాగే మహేంద్ర హిల్స్‌లో కూడా మరి అక్కడ గది తీసుకొని మనం అక్కడ చక్కగా ఆరాధన చేసుకుంటున్నాం. అక్కడ కూడా కొంత వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ దాన్ని మనము జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకెళ్ళాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైన నశించిపోతున్న ఆత్మలు రక్షణలోనికి రావాలని ప్రార్థన చేద్దాం. గబిలాలపేటలో కూడా మనందరికి తెలుసు. అక్కడ కూడా దేవుడు ఇవన్నీ కూడా దేవుడు నడిపించిన చోట్లు. మనమేదో మన తెలివితేటలతో అక్కడ ఇక్కడ పోయి ఏదో హడావుడి చేయట్లేదు. దేవుడు ఒక్కొక్క చోటికి భారాన్నిచ్చి నడిపిస్తూ ఉన్నాం. అలాగే నష్కల గ్రామంలో కూడా ఎన్నో ఏండ్లు మనం సేవ చేశాం. తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మరలా దేవుడు అక్కడికి నడిపిస్తూ ఉన్నాడు. చక్కని కుటుంబాలను దేవుడు అక్కడ పట్టుకున్నాడు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అక్కడ నష్కలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా కాజీపేటలో ఉన్న ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా సంపూర్ణంగా రక్షింపబడాలని మనం ప్రార్థన చేద్దాం. విశాఖపట్నంలో మేము ఉంటున్నాము. మరి మా కోసము అలాగే ఇక్కడ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అలాగే పీసర్లో కూడా మనము అక్కడ ఎందుకో దేవుడు ఇచ్చిన భారం మేరకు అక్కడ ద్వారం తెరవబడితే బాగుండు. అక్కడ చక్కగా మరి ఆరాధన, ప్రార్థన ఇవన్నీ కూడా జరగాలని ఆశపడుతున్నాం. మరి దేవుని చిత్తం అయితే త్వరలోనే అక్కడ మీటింగ్లు అనేవి స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను. పార్సిగుట్ట కూడా అక్కడ కూడా మరి సేవ ఆరంభం కావాలని ఎన్నో ఏండ్ల నుంచి నేను ప్రయాసపడుతూ భారంతో నేను ప్రార్థించినప్పటికీ అక్కడ ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మరి దేవుని చిత్తం ఏమై ఉందో చూద్దాం. కాబట్టి అందుకే ఇంకా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా ఏలూరుకు కూడా వెళ్ళాలి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఉపదేశాన్ని మనం వ్యాపింపజేయాలనే భారంతో నేను సేవలు ముందుకు సాగుతున్నాను. తెలంగాణ, ఆంధ్ర ఎటువంటి ప్రాంతీయ భేదం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఈ యొక్క వాక్యము విస్తరింపజేయాలి, అనేకుల దగ్గరికి ఈ వాక్యం పోవాలి అనే భారంతో ఆ బాధ్యతతో మరి ప్రయాసపడుతూ ఉన్నాను. దేవుడు నాకు కృపనిచ్చులాగున, అలాగే దేవుని చిత్తమైతే ఈ యొక్క సువార్త, ఈ యొక్క బోధ అనేక చోట్లకు, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అనేక చోట్లకు మరి వ్యాపింప చేయాలని నీ దీనదాసును వాడుకొని ఆ విధంగా దేవుడు తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేయండి. అలాగే మీకు కూడా తెలుసు, నేను అంతకుముందు మధ్యప్రదేశ్లో సేవ చేసినప్పుడు మరి దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి దైవ సేవకుల యొక్క సలహా మేరకు మరి ఇక్కడికి రావటం జరిగింది. ఎందుకు ఆంధ్రకు రావటం జరిగింది అంటే తెలుగులో ఈ యొక్క శ్రేష్టమైన ఉపదేశాన్ని తెలుగు వారికి అందించటానికి, తెలుగు ప్రజలకు అందించాలనే ఒక భారంతో నేను ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు ఇంకా ఆంధ్ర, తెలంగాణ వేరు కాలేదు, ఒకటే ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది. కాబట్టి అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ప్రతి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి జిల్లా, ప్రతి ఒక్క చోటు, గ్రామము మరి ఈ బోధతో, ఈ సువార్తతో నింపబడాలి. అందుకే దయచేసి ఈ భారాన్ని మీరు అర్థం చేసుకొని నాతో పాటు మీరు సహకరిస్తారని, నన్ను అర్థం చేసుకొని భుజానికి భుజం తగిలిచ్చి మరి సేవలో సహకరిస్తారని ఆశపడుతున్నాను. అందుకే కళ్ళు మూసుకొని చక్కగా నోరు తెరిచి చక్కగా ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. మరి పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు మనం నిలబడాలంటే ప్రార్థనే, వాక్యమే మనం నిలబెడుతున్నాయి. మన బలం, మన శక్తి చాలదు. కాబట్టి నువ్వెంత ప్రార్థన చేస్తే నీకు, నీ కుటుంబానికి అంత మంచిది, ఆత్మీయంగా ఉండగలుగుతాం. కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని చక్కగా ప్రార్థన చేద్దాం. ఆయా ప్రాంతాల్లో ప్రభు మరి తన కృప చేత, తన మహిమార్థమై మనల్ని నిలబెట్టులాగున, ఆయా ప్రాంతాల్లోనికి దేవుడు మనల్ని నడిపించులాగున ప్రార్థన చేద్దాం. అంత దినాల్లో ఉన్నాం ప్రియులారా. మరి ఎంతగానో వాక్యం వ్యాపింపు చేయాలి. ప్రతిరోజు విలువైంది. అందుకే నేను ఒక్కొక్క రోజు నేను ఆశపడుతూ ఉంటాను, ఏదైనా చేయాలి, సేవార్థమే ఏదైనా చేయాలి. ఆత్మీయంగా నా కోసం కానీ లేదా కుటుంబం కోసం కానీ ఆత్మీయంగా ఏదో చేయాలి, మేము సేవ చేయాలి, లేదా ఇంకా ఇలా చేయాలి, ఈ రకమైన తపన కలిగే ఉంటాం. కానీ ఏదో సేవను ఒక జాబుగా, లేదా ఒక పనిగా, లేదా ఒక అందరూ శరీరపరంగా చేసే ఒక పనిగా నేను చూడను. కాబట్టి దయచేసి అందరూ కళ్ళు మూసుకొని చక్కగా భారమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని ఈ అంత్య దినాలలో తన సేవార్థమే నిలబెట్టులాగున, తన సేవకునైన నన్ను
మరి బలంగా దేవుడు వాడుకునేలాగున నూతన బలాన్ని, నూతన అభిషేకాన్ని ఇచ్చి ఆయా ప్రాంతాల్లో ఆయన నామాన్ని హెచ్చించులాగున ఆయన నన్ను వాడుకునే విధంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మీరు కూడా సంఘ సభ్యుల కోసము, అలాగే మీ కుటుంబాలు, మీ శారీరపరమైన మీ ఆయా కుటుంబాలు ఆయా పరిస్థితుల్లో ఉన్నారు. శారీరపరంగా, ఆత్మీయంగా ఎలా ఉన్నారు మీకు తెలుసు. పదే పదే ఆ విషయాలు నేను చెప్పనవసరం లేదు. శారీరకంగా కూడా అనారోగ్యం కానీ, శరీర బలహీనతలు కానీ ఇంకేవైనా ఉంటే వాటన్నిటిలో దేవుడు మీకు సహాయం చేయలాగున నేను ప్రార్థిస్తాను. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని ముందు పెడదాం. శారీరకమైన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాం. హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మహిమగల దేవా, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. కృపగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మనమందరం కూడా ఆయన సన్నిధికి రావటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడకపోతే, ఆయన మనకు ఆయుష్కాలను ఇచ్చి ఉండకపోతే ఇప్పటి వరకు మనం ఇక్కడ ఉండకపోయేవారు. మన నుంచి తీయబడిన మనం మన్నైపోదాం. కాబట్టి ఇంకా మనకు ఆయుష్కాలాన్ని దేవుడు ఇస్తున్నాడంటే మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము నిత్యత్వంలోనికి ప్రవేశించే రీతిగా సిద్ధపడాలి, మార్పు చెందాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి నిర్లక్ష్యం చేయకండి, అజాగ్రత్తగా ఉండకండి. ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఉపదేశ ప్రకారంగా జీవించడానికి. ఈ ఉపదేశాన్ని అందరికీ వ్యాపింపజేయడానికి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల తండ్రి, షదరికరబో 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 షదరికరబరబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిగరబో షదరికరబో 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 షదరికరబరబా. హరిగరబో షదరికరబో 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 షదరికరబరబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, హల్లెలూయా. మహిమగల దేవా, స్తోత్రం నాయన. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షదరికరబో షదరికరబో రిగరబో షదరికరబో షదరికరబో షదరికరబరబో షదరికరబరబా. హల్లెలూయా, హల్లెలూయా. రిగరబో షదరికరబో 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 షదరికరబరబా. ఎంతో మంది రాత్రికి రాత్రే వరదలు కొట్టుకొని పోయారు. ఎంతో మంది రాత్రికి రాత్రే ప్రాణం పోయింది. హార్ట్ అటాక్ వచ్చో, స్ట్రోక్ వచ్చో, ఏదో విధంగా చనిపోయారు. ఎంతో మంది ఈ రోజును చూడలేకపోయారు. ఎంతో మంది చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. కానీ మరి ఈరోజు నీవు ఈ రోజును చూడగలుగుతున్నావంటే దేవుడు చేసిన కార్యాన్ని గ్రహించలేకపోతున్నావా? దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేకపోతున్నావా? ఇంకా ఏమి పట్టనట్టుగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించి ఉదయకాలమందు నీ మనస్సును మార్చుకోవా? దేవుని వైపు తిరగవా? ఇంకా దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుడు లేని జీవితాన్ని ఎంతకాలమని జీవిస్తా? ఎంత దూరం అని పోతా? ఎంత దూరం పోయినా నిజంగా మారుమనసు పశ్చాత్తాపం ఉంటే మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వస్తా. ఇంకా నువ్వు దేవుని దగ్గరికి రావటం లేదంటే, తండ్రి దగ్గరికి రావటం లేదంటే నీకు ఆ పశ్చాత్తాపం, మారుమనసు లేదు. నీ స్వనాశనానికి నువ్వు చేసే యాత్ర. దేవునికి దూరం అవుతున్నావంటే అది నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి ఉదయకాలమందు ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రిగరబో షదరికరబో షదరికరబో రిగరబో షదరికరబో 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 షదరికరబో. హల్లెలూయా. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మరొకసారి మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఉదయకాల ముందు మనము ఇంతవరకు కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు, అలాగే ఒక చక్కని పాట ద్వారా దేవుని స్తుతించడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి గడిచిన దినాల్లో కూడా నేను యేసు ప్రభు అద్దరికి పోదామని చెప్పడం, మరి ఆ మాట విన్నటువంటి శాస్త్రి నేను కూడా నువ్వెక్కడికి వెళితే నువ్వు అద్దరికి పోవాలనుకుంటున్నావు కాబట్టి నేను కూడా అద్దరికే వస్తాను అనే ఒక చక్కని సమర్పణతో, చక్కని భావంతో యేసు ప్రభు ముందు ఆయన వాలంటరీగా ముందుకు వచ్చాడు, ఆ మాట చెప్పాడు. అలాగే ఈ అంత దినాలలో మనం కూడా మరి దేవుని వాక్య ప్రకారంగా మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భాన్ని మనము ఒకసారి చూసుకున్నాము. మార్క్స్ వార్తలో యేసు ప్రభు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి ఒకసారి మనం చూస్తే, ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అంటే ఇక్కడ మాట చూడండి, యేసు ప్రభు చెప్పిన మాటకు శిష్యులు ఏ విధంగా కట్టుబడి ఉన్నారు. ఆయన దగ్గర శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన బోధించిన చోట ఆయనతో పాటు ఉంటున్నారు. ఆయన కాలినడకన పోయేటప్పుడు ఆయనతో పాటు కాలినడకన పోతున్నారు. ఆయన దోణిలో, అంటే ఆ సముద్రంలో కానీ ఆ నదిలో కానీ దోణిలో ఎక్కి ప్రయాణం చేయాల్సి వస్తే దాంట్లో కూడా వీరు ఆయనతో పాటు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇక్కడ యేసు ప్రభు అద్దరికి పోదామని వారితో చెప్పగానే, అందుకే అక్కడ ఏమనుందంటే, వారు మొదట చేసింది అంటే జనులను పంపివేశారు. అక్కడ ఉన్నటువంటి జనులందరినీ ఏం చేశారంటే, అక్కడ ఎవరైతే యేసు ప్రభు బోధను వినటానికి, లేదా ఆయన చేసే అద్భుతాలు చూడటానికి, లేదా ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ పంపించేసి, అంటే ఆయనను ఉన్న పాటున, అంటే ఎలాగైతే ఉన్నారో అలాగే యేసు ప్రభుని ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. చూడండి, అంటే వెంటనే వాళ్ళ స్పందన చూడండి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటను నెరవేర్చడానికి చాలా టైం తీసుకుంటారు. రోజులు, వారాలు, నెలలు, ఈవెన్ సంవత్సరాలు తీసుకున్న ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఇక్కడ శిష్యులు యేసు ప్రభు చెప్పిన వెంటనే, అందుకే అక్కడ ఏమంటున్నాడు, ఉన్న పాటున వెంటనే వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు ఒక మాట చెప్పగానే వెంటనే శిష్యులందరూ కలిసి అక్కడ దరికి, అంటే యువతల దరిలో ఉన్నటువంటి జనాలను, ఆ జన సమూహాన్ని పంపించేశారు. వెళ్ళిపోండి అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, సరే వెళ్ళిపోండి. అందరిని పంపించినాక వెంటనే ఉన్న పాటునే చిన్న దోణిలో యేసు ప్రభుని తీసుకొని పోతున్నాను. అంటే ఈ చిన్న సంఘటన ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వారి యొక్క విధేయతను మనం అక్కడ చూడవచ్చు. శిష్యుల యొక్క విధేయత ఇక్కడ మనం చూస్తున్నాం. పోయినసారి కూడా మనం చూసాం. ఆ శాస్త్రి వచ్చి మాట్లాడే ముందు అద్దరికి పోదామని యేసు ప్రభు చెప్పి, ఆయన ఏ ఉద్దేశంతో అద్దరికి పోదామంటున్నాడు, ఆ విషయాన్ని కూడా నేను చాలా క్లుప్తంగా మీకు వివరించాను. కానీ ఇక్కడ మనం యేసు ప్రభు యొక్క ఉద్దేశం కాకుండా ఇక్కడ శిష్యులు చూపినటువంటి ఆ ఒక విధేయతను మనం అక్కడ చూడాలి. ఉన్న పాటునే వెంటనే యేసు ప్రభు చెప్పగానే వెంటనే ఆ మాటకు శిరస వహించారు. అది ఒక శిష్యులు లేదా ఒక మంచి విశ్వాసుల యొక్క సుగనం.
అలాంటి గుణం ఉండాలి, అలాంటి లోబడే తత్వం ఉండాలి ఒక విశ్వాసికి, లేదా ఒక సేవకునికి కానీ, లేదా ఒక ఆ, ఆ, దేవుని విశ్వాసికి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చెప్పడంతోనే ఎందుకు ఏమి అని కూడా అడగలేదు. ఇప్పుడు కాదు, మనం సాయంత్రం వెళ్దాము అక్కడ కావాలంటే. అందుకే అక్కడ ఏముందంట, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు సాయంత్రం పూట సముద్రములో ఏం చేయడం, ప్రయాణం చేయటం. ఉదయాన్నే ప్రయాణం చేయటం అనేది మామూలే, అది సాధారణంగా ఉంటుంది, మామూలుగా. సాయంత్రం అయింది అనుకోండి, అద్దరికి పోవడానికి ఎన్ని కిలోమీటర్లు ఉందో, మరి ఎంత టైం పడుతుందో తెలియదు, చీకటి అయిపోతుంది. ఆ రోజుల్లో ఇప్పటిలాగా లైట్లు అనేవి ఉండవు. అంటే అది ఏం చూడలేదు వాళ్ళు. సాయంత్రం అయ్యింది, ఈ సాయంత్రం వేళ మనం రెస్ట్ తీసుకొని రేపు ఉదయాన్నే మనం పోదాము, రేపు తెల్లవారుజామునే పోదాము, లేదా ఇప్పుడు అలలు వస్తాయి, లేదా ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు మత్స్యకారులు, చేపలు పట్టేవారు కాబట్టి జాలరులు, వీరికి ఆ సముద్ర తీరం అంటే ఆ సముద్రం ఎలా ఉంటుందో, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో వీరికి తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు, యేసు ప్రభు చెప్పిన మాటకు అడ్డేయొచ్చు. ఏమనొచ్చు, అయ్యా ఇప్పుడు పోతే మనం ఏం చేయలేము, అక్కడికి వెళ్ళటానికి కష్టమైపోతుంది, చీకటి రాత్రి వేళ అలలు పెద్దగా వస్తాయి, లేదా ఫలాంది ఫలాంది ఏదో ఒక అంటే ఏదో ఒక రీజన్, ఏదో కారణం చెప్పి యేసు ప్రభువుని ఏం చేయాలి, మనాయించి, లేదా యేసు ప్రభువుని ఒప్పించి అక్కడే ఉంచి, యువతల వైపే ఉంచి, అవతల వైపు రేపు పోదాము, రేపు మధ్యాహ్నం పోదాము, మంచి ఎండలో పోదాము అంటే ఇలాంటి మాటలు వాళ్ళు చెప్పలేదు. ఇలాంటి మాటలు చెప్పడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. కనీసం యేసు ప్రభు చెప్పిన వెంటనే వారి నుంచి ఎటువంటి మాట లేనట్టుగా, రానట్టుగా క్లియర్గా మనం అక్కడ చూస్తున్నాం. మనం అద్దరికి పోదామన్నాడు, అందుకే ఇక్కడ ఏమంటారు, అద్దరికి పోదామని, ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వెంటనే మాట వినగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసింది ఏంటి, జనసమూహాన్ని పంపించేసి, జనసమూహాన్ని పంపించే విషయాన్ని, దాన్ని కూడా ఆ విషయాలు మనం తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు జనసమూహాన్ని పంపించిన తర్వాత వెంటనే వాళ్ళందుకే అక్కడ ఏమన్నారు, ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. అంటే ఆయన యేసు ప్రభు యొక్క కోరికను, లేదా ఆయన చిత్తమును నెరవేర్చటములో వీరు స్పందించిన విధానం, ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞను నెరవేర్చటంలో వీళ్ళు స్పందించిన ఆ స్పీడు మనం అక్కడ చూడవచ్చు. ఈరోజు మనకేం కావాలి, మనం వాడే ఫోను స్పీడ్గా ఉండాలి, చాలా మంది నెట్ స్పీడ్గా ఉండాలి, కంప్యూటర్లు స్పీడ్గా ఉండాలి, బండి స్పీడ్గా ఉండాలి. అంటే వీళ్ళు వాడే వస్తువులన్నీ స్పీడ్గా వెంటనే అయిపోవాలి. కానీ వీరు మాత్రము దేవుని ఆజ్ఞను గైకొనటంలో వీళ్ళు స్పీడ్గా ఉండరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వీళ్ళు స్పీడ్గా ఉండరు, వీళ్ళు ఇంకా వెనకబడిపోయిన స్థితిలోనే ఉంటారు. అందుకే ఇప్పుడు రానున్న దినాలు, ఇప్పుడు 5G వచ్చింది, రానున్న దినాలు 6G వస్తుంది, తర్వాత ఇంకా నెట్ స్పీడు ఎంత ఎక్కువ అయిపోయిందంటే, ఇప్పుడు ఎంత నెట్ స్పీడ్ పెరిగిన కొద్దీ పాపం కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. భయంకరమైన పాపాత్ములు పాపపు క్రియలు చేసుకుంటూ రాత్రి అని పగలని లేకుండా విచ్చలివిడిగా వీరేం చేస్తున్నారు, చెడిపోతున్నారు, చెరిపేస్తున్నారు. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు యొక్క మనస్సులో ఉన్న కోరిక నెరవేర్చడంలో శిష్యులు ఎంత వేగంగా స్పందించారు, ఆయన ఆజ్ఞకు లోబడే విషయంలో శిష్యులు ఎంత వేగంగా స్పందించారు. ఆ వేగమైన స్పందన నీలో ఉందా? ఆ వేగమైన స్పందన ఈరోజు నీలో ఉందా? చెప్పగానే మాట విని ఇప్పుడెందుకు, అప్పుడెందుకు, లేదు ఇప్పుడు కాదు, లేదా నాకు పని ఉంది, లేదా నాకు ఏమంటా ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా ఏం కాలేదు, ఎటువంటి ఆటంకం చెప్పలేదు, ఎటువంటి రీజన్ చెప్పలేదు, ఎటువంటి సాకులు చెప్పలేదు. అంటే ఎంత చక్కని మనస్తత్వం. అందుకే వాళ్ళు అపోస్తులు అయ్యారు, అందుకే వాళ్ళు చరిత్రలో నిలిచేటువంటి సేవకులు అయ్యారు. కానీ ఈరోజు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి అంటే, మనం దేవుని మాటకు స్పందించటంలో ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుని ఆజ్ఞను గైకొనే విషయంలో ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, ఎంత అజాగ్రత్తగా ఉంటాం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటంలో ఎంత వెనకబడిపోయిన స్థితిలో ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగితే, ఇలాగే ముందుకు పోతే తర్వాత చాలా భారీ నష్టము ఎదుర్కోవాల్సి. ఎందుకంటే నిర్లక్ష్యము అనేది ఎంత భయంకరమైనదో వాక్యం చాలాసార్లు చాలా విధాలుగా చెప్పింది.
సామెతల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూనే వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ శిష్యులు ఏ విధంగా పేతురు, యాకోబు, యోహానులు లేదా ఆయన దగ్గర ఉన్నటువంటి 12 ఏ విధంగా స్పందించారో చూడండి. వెంటనే ఏ ఒక్కరు కూడా సనగలేదు. ఏ ఒక్కరు కూడా సనిగి గునిగి యేసు ప్రభు చెప్పిన మాటకు భిన్నంగా ఆలోచించలేదు. యేసు ప్రభు చెప్పిన మాటను తిరగేయడానికి లేదా దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయలేదు. యేసు ప్రభుని ఒప్పించి అక్కడే ఉంచడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఏదైనా దేవుని మాట చెప్పినప్పుడు లేదా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు లేదా దేవుని చిత్తం ఏంటో దేవుడు తన వాక్యం ద్వారా బయలుపరిచినప్పుడు ఆ చిత్తాన్ని లేదా దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని నెరవేర్చడంలో నువ్వెంత తేజగా ఉన్నా, ఎంత స్పీడ్గా ఉన్నా, ఎంత వేగంగా స్పందిస్తున్నా అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం అంటే విధేయతకి సంబంధించిన ఒక ఉపమానం చెప్పాడు. దాని గురించి ఒక మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివారే అనేది. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, అంటే ఇక్కడ చక్కగా ఒక ఉపమానాన్ని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, ఒక మనుషునికి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు మొదటి కుమారుని దగ్గరికి పోయి ఏమన్నాడంటే, అయ్యా, నువ్వేం చేస్తావంటే ద్రాక్ష తోటలోకి పోయి పని చేయమంటారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను పోను అని చెప్పిన తర్వాత తన మనస్సు మార్చుకొని ఆయన ఏం చేశాడంటే, అంటే తండ్రి ఇష్ట ప్రకారంగా, తండ్రి చిత్త ప్రకారంగా లేదా ఆయన చెప్పిన ఆజ్ఞకు లోబడి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ ఇంకా కింద మనం చూస్తున్నట్లయితే రెండవది ఏంటి? 2వ కుమారుని దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడంటే, అయ్యా, నేను పోదుననెను కానీ పోలేదు. అయ్యా, నేను పోదునను అనేను కానీ నేనేం కాదు, ఆయన ఏం చేయలేదు, పోలేదు. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాలి. అందుకే వారిని అడిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు? మొదటి వాడే అని. యేసు ఏం చేస్తున్నా? కాబట్టి ప్రియులారు, ఈరోజు ఒకటే అర్థం చేసుకోవాలి. మొదట అవిధేయులైన వారు తర్వాత విధేయులైనట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అందుకే అక్కడ ఏమన్నా, సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పు. మొదట వాళ్ళు ఏమంటారు? సుంకరులు, వేశ్యలు, అంటే పాపములో ఉండి అవిధేయులుగా ఉన్నారు. కానీ తర్వాత మనసు మార్చుకొని వారు దేవుని ఆజ్ఞకు, దేవుని ఇష్టానికి లోబడ్డారు. అలాగే ఈరోజు నువ్వు కూడా దేవుని ఇష్టానికి భిన్నంగా, దేవుని ఆజ్ఞకు భిన్నంగా జీవిస్తున్నా నీ మనస్సు మార్చుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఒకవేళ చచ్చిన తర్వాత నీ మనసు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. చచ్చిన తర్వాత నీకు క్షమాపణ అనేది దొరకదు. అందుకే ఇప్పటి వరకు నేను దేవుని ఆజ్ఞకు లోబడను అన్నట్టుగా ఉన్నావేమో, దేవుని చిత్తానికి లోబడను అన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావేమో. కానీ మనసు మార్చుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ మనస్సును, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని విధేయత చూపితే నువ్వు నశించగా రక్షింపబడే అవకాశం ఉంటుంది. కనీసం ఇప్పుడైనా. ఎన్నాళ్ళు ఆయన ఆజ్ఞకు నువ్వు అవిధేయతను చూపించుంటా, ఎన్నాళ్ళు ఆయన మాటకు నువ్వు స్పందించక, ఎన్నాళ్ళు ఆయన చిత్తాన్ని నెరవేర్చని ఒక దౌర్భాగ్య స్థితిలో నువ్వు జీవించి ఉంటావు. కానీ కనీసం ఈ రోజైనా, కనీసం ఈ ఉదయమైనా మనస్సును మార్చుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు.
పోను అన్నాడు, కానీ మనసును మార్చుకొని పోయాడు. అలాగే ఆయన ఆజ్ఞను నెరవేర్చలేని, అంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చలేని, ఆయన ఆజ్ఞకు లోబడలేని స్థితిలో ఉండి ఇప్పుడు మనసు మార్చుకొని ఆయన ఆజ్ఞకు లోబడే మనసు, ఆయన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించే మనసు తెచ్చుకొని, ప్రభువా ఏది ఏమైనా సరే నేను నీ ఆజ్ఞకు లోబడతాను, నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తానని, నీ ఇష్ట ప్రకారంగా నేను ప్రవర్తిస్తానని నువ్వు సమర్పించుకుంటే అందుకే పరలోక రాజ్యములో ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే ఏమంటున్నా, పరలోక రాజ్యములో ప్రవేశించుదురు, పరలోక రాజ్యములో ప్రవేశించుదురు. ఎటువంటి వారు? తమ మనస్సును మార్చుకొని, హృదయ కాఠిన్యాన్ని విడిచి, పాపపు క్రియలను విడిచి, పాపములు వచ్చే సుఖ భోగాలను విడిచి, లోకపరమైన ఇచ్చలు, కోరికలు, మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు, ఇవన్నీ విడిచి, ఇవన్నీ వదిలి ప్రభువు పేరట ఆయన నామానికి లేదా ఆయన చెప్పిన ఆజ్ఞకు, ఆయన చిత్తానికి లోబడటానికి నీ మనసును మార్చుకుంటే నువ్వు నిశ్చయముగా పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం, లేదా నిత్య నరకములో యాతన పడక తప్పదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి నీకు ఆజ్ఞయిస్తూ ఉన్నాను. ఏంటి అంటే మనం అద్దరిపోదా. ఈరోజు ఉదయం తండ్రి నీకేం చెప్తున్నాడు? ఇక్కడ తండ్రి ఏమని చెప్తున్నాడు? పోయి పొలంలో పని చేయమంటున్నాడు, పోయి ద్రాక్ష తోటలో పని చేయమంటున్నాడు. దానికి ఆత్మీయ అర్థం ఉంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ఈరోజు ఉదయకాలం ముందు యేసు ప్రభు ఏమంటున్నాడు? మనం అద్దరిగిపోదా. మరి యేసు ప్రభుతో పాటు అద్దరిగిపోవడానికి ఈరోజు నీకు మనసుందా? లేదా యువతలే కొన్ని కట్లు బంధకాలు పెట్టుకొని, లేదా యువతలే పరిచయాలు పెంచుకొని, యువతలే ఇంకా లేనిపోని కోరికలు పెంచుకొని ఆయనతో పాటు అద్దరిగిపోయే మనస్సు లేక, ఆయనతో పాటు అద్దరికి వెళ్ళే మనస్సు లేక, మీరు గమనించారు లేదో, ఎవరికైతే ఆ చెప్పిన మాట చెయ్యాలని ఉండదో వాళ్ళే సాకులు చెప్తారు, వాళ్ళే కారణాలు చెప్తారు, వాళ్ళే దాన్ని చెయ్యకుండా తప్పించుకోవడానికి ఏదో ఒకటి వెతుకుతూ ఉంటారు. కానీ వీళ్లకు, అంటే శిష్యులకు యేసు ప్రభు చెప్పిన మాట మేరకు ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఉన్న పాటన, పదం చూడ ఎంతగా చక్కగా ఉంది, ఉన్న పాటన చిన్న ధోనిని వేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడంలో, ఆయన ఆజ్ఞకు లోబడటంలో వాళ్ళు ఏం చేశారు? వేగాన్ని, అంటే ఆ స్పీడ్ని చూపించాడు. అలాగే ఈరోజు దేవుడు ఒక మాట చెప్తే వెంటనే నువ్వు చేసే స్థితిలో ఉన్నావా? ఆయన ఇష్టాన్ని లేదా ఆయన ఆజ్ఞను నెరవేర్చే స్థితిలో నువ్వు ఉన్నావా? లేకపోతే అవిధేయత చూపే స్థితిలో ఉంటే, అవిధేయులుగా నువ్వు, అవిధేయత కలిగిన స్త్రీగా లేదా విశ్వాసిగా నువ్వు ఉంటే, స్త్రీ అయినా, సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, ఎవరైనా సరే అవిధేయులుగా మీరుంటే, ఇదిగో మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, పరలోక రాజ్యాన్ని చూడరు, పరలోక రాజ్యం యొక్క మహిమను చూడరు, పరలోక రాజ్యములో నీతిమంతులతో, పరిశుద్ధులతో సంచరించే భాగ్యం కోల్పోతారు. కాబట్టి మనస్సును మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ మనస్సును మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. హృదయ కాఠిన్యానికి చోటిచ్చి, అయిపోయింది నేను నరకానికి పోతాను కదా, ఇంకా నేను విచ్చలవిడిగా పాపాలు చేస్తాను నా దేవుడు, ఎందుకు నువ్వు ఇన్ని పాపాలు చేసినా కానీ, ఇంత అవిధేయత చూపినా కానీ, నీ కోరికలు, నీ ఇచ్చల మేరకు నువ్వు జీవించినా కూడా ఎందుకు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నా అంటే, నువ్వు మనస్సును మార్చుకుంటావేమో అని, నువ్వు మనస్సును మార్చుకుంటావేమో అని అవకాశాన్ని ఇస్తున్నా. అందుకే ఇక్కడ చూడండి, యేసు మన పేతురు పత్రికలో పేతురు ఏమని చెప్తున్నాను, రెండవ పేతురు రెండో అధ్యాయము అక్కడ మనం చూస్తున్నట్లయితే 9వ వచనాన్ని చదివితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. నువ్వు నశింపకూడదు, నీవు నీ కుటుంబము నశింపకూడదని దేవుడి ఇష్టం, దేవుని కోరిక ఏమై ఉంది? నువ్వు నశించకూడదు. అందుకే నీవు నశింపకుండా ఉండాలని దేవుడు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందడానికి అవకాశం, టైం ఇస్తున్నా. నీకు ఇచ్చిన ఈ సమయం, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి గంట, ప్రతి గడియ, సెకండ్ ఏదైతుందో అది మారు మనసు పొందటానికి ఇవ్వబడిన సమయం అది. కానీ ఆ సమయాన్ని ఇంకా నీ పాపాలను దాచుకోవడానికో,
పాపాలను కప్పిపుచ్చుకోవడానికో, చేసిన పాపాలు చాలవంటూ ఇంకా అనేకమైన పాపాలు చేసి, ఇంకా అనేకమైన తప్పుడు క్రియలు, పాపపు క్రియలు చేసి నరకానికి పోవడానికి దేవుడు నీకు ఈ అవకాశం ఇవ్వటం లేదు. నీవు నశింపకూడదని ఆయన ఇచ్చయిస్తున్నాడు. ఈ ఉదయకాలమందు నీవు నశింపకూడదని ఆయన ఇచ్చయిస్తున్నాడు. నీవు నశింపకూడదని ఆయన ఇచ్చయించి నీవు మారు మనసు పొందవలనని ఆయన కోరుతూ నీకు సమయాన్ని ఇస్తున్నాడు. మరి ఉదయకాలం ఈ సమయంలో నువ్వు మనస్సును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, లేదా ఇంకా అవిధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి నీ బ్రతుకును, నీ ఆలోచన విధానాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. బ్రదర్ అండ్ సిస్టర్, ఒకసారి ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే సమయం ఎక్కువ కాలేదు. ఏ గడియలో మరణం సంభవిస్తుందో తెలియదు. చూడండి, ఆ వరదలు వచ్చాయి. వరద ఇండ్లు కూలిపోయాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. ఎంతో మంది కొట్టుకుపోయారు. ఎంతో మంది భూస్థాపన అయిపోయారు. ఇండ్ల కిందే సమాధి అయిపోయారు. ఎంతమంది ఎన్ని వ్యాధుల చేత చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లు, భయంకరమైన యాక్సిడెంట్ల చేత. ఇలా చూస్తే ఎంతో మందికి ఏం లేదు, లేని సమయం, ఎంతో మందికి లేని అవకాశం దేవుడికి వాళ్ళకు ఇవ్వాల్సిన అవకాశం ఇచ్చాడు. కానీ ఇప్పుడు వారికి ఇవ్వబడిన అవకాశం అయిపోయింది. వారికి ఇచ్చిన సమయం అయిపోయింది. ఇప్పుడు నీ సమయం. అందుకే పౌలు కూడా పత్రికలు ఏమంటారంటే, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, మారు మనసు పొందుటకు ఇదే దినము, నీ మనస్సును మార్చుకున్నట్టుకు ఇదే దినము. కాబట్టి ఇదే అనుకూల దినము, ఇదే రక్షణ దినము, ఇదే మారు మనసు పొందుటకు సరి అయిన సమయము. ఇంకా నువ్వు ఇలాగే పోతే బ్రదర్, సిస్టర్, నువ్వు ఇలాగే పోతే మాత్రం భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. నీ అవిధేయతకు వచ్చే మూల్యం బహుఘోరంగా ఉంటుంది. నీ అవిధేయతకు వచ్చే మూల్యం, చెల్లించాల్సిన మూల్యం బహుఘోరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు సమయం ఎక్కువ కాలేదు. మనం అంత్య దినాల్లో ఉన్నాం. ప్రాణం ఇట్టే పోతుంది. ఎంతో మంది ప్రాణాలు ఇట్టే పోతున్నాయి. కూర్చొని పడి చనిపోతున్నారు. నడుస్తూ చనిపోతున్నారు. ఎన్నో విధాలుగా ప్రయాణాలు చేస్తూ చనిపోతున్నారు. బెడ్ మీద పడుకొని తిరిగి లేవలేదు. ఈ అవిధేయతలో నువ్వు చస్తేటు పోతా. కానీ దేవుని ఇచ్చ ఏంటి? దేవుని కోరిక ఏంటి? నువ్వు నశింపకూడదు. నువ్వు నశింపక నువ్వు మారు మనసు పొందవలనని ఆయన ఇస్తున్నాడు. అందుకే ఈ సమయాన్ని ఇస్తున్నాడు. కానీ నువ్వు ఈ సమయాన్ని ఏం చేస్తున్నావు? ఈ సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? అది కూడా లెక్కలోకి వస్తుంది. ఈ సమయాన్ని నువ్వు హృదయాన్ని కఠినం చేసుకోవడంలో ఉపయోగిస్తున్నావా? ఇంకా విచ్చలవిడిగా నన్ను అడిగేవారు లేరు, నన్ను చూసేవారు లేరు, నన్ను ఆపేవారు లేరని విచ్చలవిడిగా పాపాలు చేసుకుంటూ బతుకుతున్నా. ఎందుకు? దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు? అందుకే ప్రభువు పేరట ఈరోజు ఈ ఉదయకాలం ముందు నేను మనవి చేస్తున్నా, సమయం ఎక్కువ కాలేదు బ్రదర్, సిస్టర్. నేను ఒకటే చెప్తాను, ఈరోజు ఉదయకాలం ముందు నా స్వరాన్ని వినే ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవురాలకి, వాళ్ళ అన్యులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, నా మాటలు వినే వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం ఉండదు. ఈ శరీరంలో ఉన్నంత వరకే క్షమాపణ, ఈ శరీరంలో ఉన్నంత వరకే మారు మనసు పొందే అవకాశం. ఈ శరీరాన్ని వీడిన తర్వాత, ఆత్మ ప్రాణం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మారు మనసు పొందే అవకాశం లేదు. పాప క్షమాపణ పొందే అవకాశం లేదు. రక్షణ పొందే అవకాశం లేదు. కాబట్టి కళ్ళు మూసుకొని ఒకసారి ఉదయకాలం ముందు ఇప్పటి వరకు విన్న మాటల్ని ధ్యానిస్తూ చిన్నగా ప్రార్థించేద్దాం. నీకంటే ముందుగా సుంకరులు, వేశ్యలు, పాపాత్ములు పరలోక రాజ్యమును ప్రవేశిస్తారని యూదులతో చెప్పాడు. ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాడు. వాస్తవానికి అదే జరిగింది. అలాగే ఈరోజు మనం కూడా మన వ్యక్తిగత జీవితం దేవుని ఆజ్ఞను గైకొనటంలో ఎంత వేగంగా ఉన్నాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడంలో ఎంత వేగంగా ఉన్నాం. ఇంకా ఆలస్యం చేస్తూ పోతే, నిర్లక్ష్యం చేస్తూ పోతే భారీ పరిణామం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియులారు, ఈరోజు ఉదయకాలం ముందు బుద్ధి తెచ్చుకోండి, మారు మనస్సు పొందండి. మనస్సును మార్చుకునే సమయం ఇది. మనస్సును కఠినపరుచుకునే సమయం, హృదయాన్ని కఠినపరుచుకునే సమయం కాదు. దేవుడు కనికరించాలి అంటే నీ మనస్సును మార్చుకోవాలి.
నువ్వు ఎంత నటించినా నీ మనసు మారలేదనే సంగతిని, నీకు నీకు పశ్చాత్తాపం, ఆ దుఃఖము లేదనే సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎట్లాగా నువ్వు మాట్లాడే, నువ్వు ప్రవర్తించే విధానం బట్టి ఏ ఒక్కరైనా అది తెలుసుకోగలుగుతారు. ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొంచెంలో కొంచెమైనా దేవుని వాక్యం ఐడియా, దేవుని వాక్యం తెలిసిన వారికి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఎవరినో మోసం చేద్దామని మీరే మోసపోతున్నారేమో. ఎవరినో ఏదో వెర్రివాళ్ళని చేద్దామని నువ్వే వెర్రివానివైతున్నావేమో. కాబట్టి ఉదయ కాలమందు నీ మనస్సును మార్చుకునే అవకాశం. తండ్రి ఎందుకు యేసు ప్రభు మేఘాల మీదకి రాలేదు? ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలనే ఉద్దేశంతో ఆయన వేచి చూస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయటం లేదు, కానీ వేచి చూస్తున్నాడు. సమయాన్ని ఇస్తున్నాడు, మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. నీకు ఇంకా ఎంత సమయం కావాలి? ఎన్నేళ్ళు కావాలి? ఇంకా ఎన్నేళ్ళు కావాలి? ఎన్ని నెలలు కావాలి? ఎన్ని వారాలు కావాలి? ఇన్నాళ్ళు ఇచ్చిన సమయాన్ని వృధా చేసిందే కాకుండా ఇప్పుడు ఇచ్చే సమయాన్ని కూడా వృధా చేస్తూనే పోతున్నా. మరి ఎలా తప్పించుకోగలుగుతావు నరకం నుంచి? ఎలా దేవుని ఉగ్రత నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? ఎలా తప్పించుకోగలుగుతావు? అందుకే ఉదయకాలం ముందు దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మనస్సును మార్చుకోండి. ఆయన మాటకు, దేవుని మాటకు లోబడే విషయంలో ఆ వేగాన్ని చూపండి. నిర్లక్ష్యంగా చేద్దాములే, చూద్దాములే, పోదాములే, ఈ రకమైన మాటలొద్దు. వెంటనే యేసు ప్రభు చెప్పగానే వెంటనే ఆ మాటకు ఆయన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించటంలో శిష్యులు ఏ విధంగా స్పందించారో ఆ విధంగా స్పందించు. నువ్వు వాడే ఫోను స్పీడ్గా ఉంటే కాదు, నువ్వు స్పీడ్గా ఉండాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో నీవు స్పీడ్గా ఉంటేనే పరలోకానికి వెళ్ళగలవు. మీలో చాలా మంది వెనకబడిపోయారు. హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం నాయన. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ స్తోత్రం నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి అయ్యా నిన్ను స్తుతించడానికి, అయ్యా మరి ప్రభు పాత ద్వారా నిన్ను స్తుతించడానికి, అలాగే కొన్ని విజ్ఞాపనలు చేయడానికి కృపనిచ్చావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ రోజు నీ పాద సన్నిధికి వచ్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, మారు మనసు పొందుటకు అవకాశాన్ని ఇస్తున్నా. అయ్యా అవును తండ్రి, నీ మాటకు ఎంత త్వరగా నీ మాటకు మేము లోబడాలో, ఎంత త్వరగా నీ చిత్తాన్ని మేము నెరవేర్చాలి, అంత త్వరగా మేము లేవు. ఎంతో నిర్లక్ష్యత, ఎంతో అజాగ్రత్త, ఎంతో ప్రభు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా. అయ్యా మరి ఏమవుతుందో నాకే తెలియదు తండ్రి. ఎన్నిసార్లు గద్దించి, ఎన్నిసార్లు హెచ్చరించి, ఎందుకు అంటే నాయన నీ కోపం ఏంటో తెలుసు నాయన, నీ మనసు ఏంటో తెలుసు నాయన. అయ్యా వాళ్ళు ఈ విధంగా ఉంటే వాళ్ళ అంతం ఏ విధంగా ఉంటుందో అయ్యా ప్రభు. అందుకే ప్రభు పదే వారిని ప్రేమించి, ఒక్కొక్కరిని హెచ్చరించి, గద్దించి, వారిని సరిచేయాలని, వారిని నీలో అయ్యా మరి నీకు మంచి విశ్వాసులుగా మార్చాలని నేను ప్రయాసపడుతున్నాను. అంటే మనసు కలిగి నేను ప్రవర్తిస్తున్నాను, కానీ దాన్ని అర్థం చేసుకునేవారు లేరు తండ్రి. పదే అపార్థం చేసుకుంటూ ఉన్నాను. అయ్యా తండ్రి, మరి ఈ విషయాలన్నీ నేను ఎదుట పెడుతున్నాను. మమ్మల్ని కరుణించు, దయ చూపించు. నీ మాటకు లోబడే, నీ చిత్తానికి లోబడే మంచి మనస్సును మా అందరికి దయచు. వెంటనే లోబడే మనస్సు దయచు, కనికరించు. ఇంకా ఎవరైనా కఠినాత్మలు ఉంటే, మనసును మార్చుకుని వారుంటే, వారు తమ మనస్సును మార్చుకొని నీ వైపు తిరుగుటకు, నీలో ముందుకు సాగుటకు నువ్వు సహాయం కరుణించు. నేను వెంబడించే శిష్యుల వంటి మనస్సు మా అందరికి దయచు. అయ్యా మరి ఈ రోజంతా కూడా తోడై నడిపించమని ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, వాక్య ప్రకారంగా తమ జీవితాన్ని మార్చుకుంటూ ముందుకు సాగే కృపణించు. వాళ్ళందరినీ చేతిగా అప్పగిస్తూ మీ పిల్లలపైన అనుకుని వాడుకున్నందుకు వందన. మహిమాగంత నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికి సదాకాలం తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్.